హలో ఫ్రెండ్స్, 50 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. 100% మీకు యూజ్ అవుతాయి. 9th క్లాస్ 5th లెసన్ బిట్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బిట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ బిట్, జంతుశాస్త్ర పితామహుడు. ఫస్ట్ వన్ ఆప్షన్ అరిస్టాటిల్. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్, వాదన. వేర్వేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువ. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, జీవుల వర్గీకరించేందుకు ఈ వైవిధ్యమే ఆధారం. ఎస్, ఇది కరెక్టే. సో ఏబీలు సరైనవి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో అకశేరుకాలపై పరిశోధన చేసిన వారు. అకశేరుకాల మీద పరిశోధన చేసింది హైమన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో పొరిపెరకు సంబంధించి భిన్నమైనది ఈ వర్గీకరణలోని కాల్కేరియా, డెమోస్పాంజియా, హెగ్జెక్టినెల్లిడ్ అనేవి పొరిఫెరాకు సంబంధించింది. ఆంతోజావ్ అనేది ఇది వేరే వర్గానికి చెందినది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో మొదట ఏర్పడిన లోకా కణం నుంచి ఏర్పడనది. లోకా కణానికి సంబంధించి అబ్రివేషను, ఈ లెసన్ సంబంధించిన ఫుల్ వీడియో అనేది ప్లేలిస్ట్లో ఉంటుంది. 5th లెసన్ ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. లోకా కణం నుంచి ఏర్పడనిది హెమికార్డేటా. లోకా కణం నుంచి ఏర్పడింది అరాకియా, బ్యాక్టీరియా, యూకారియా ఇవి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అతి పురాతన బ్యాక్టీరియా వర్గం అంటే మనకి ఆర్కీ బ్యాక్టీరియా, అతి పురాతనమైనటువంటి బ్యాక్టీరియా. ఈ క్రింది వాటిలో ఉల్బరహిత జీవులు చేపలు, ఉభయచరాలు ఉల్బరహిత జీవులు. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు ఇవి ఉల్బసహిత జీవులు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. జంతు రాజ్యంలో అతి ప్రాచీన జీవులు ఉన్నది ప్రోటోజోవాలోని అతి ప్రాచీన జీవులు అనేవి ఉన్నవి. ఈ క్రింది వాటిలో ప్రోటియస్ యానిమల్క్యూల్ అని దేనిని అంటారు? ప్రోటియస్ యానిమల్క్యూల్ అనేది అమీబా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో మొక్క లక్షణాలు ఉన్న జంతువు యూగ్లీనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. దీంట్లోని క్లోరోఫిల్స్ అనేవి ఉంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇది జంతువులకి మొక్కలకి కనెక్టింగ్ లింక్ యూగ్లీనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి 1 ప్లాస్మోడియం. 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జపాన్లో పెళ్ళిళ్ళకు కానుక ఇచ్చే జీవి ఏంటంటే యూప్లెక్టెల్లా. ఇది బాస్కెట్గా కూడా అంటారు, యూప్లెక్టెల్లా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిని జతపరచండి. 1 ఇస్ ద ఫస్ట్ వన్, స్లిప్పర్ యానిమల్క్యూల్ అంటే దీనికి పారామిషియం. మృతిడి వేలు, చలీనా. ఇక్కడ కలీనా ఉంది, చలీనా. డెడ్ మ్యాన్ ఫింగర్స్, మృతిడి వేలు, చలీనా. అతిపెద్ద కీటకం ఆఫ్రికా చీమ, జెల్లీ ఫిష్, అరిలియా. ఫస్ట్ వన్ స్లిప్పర్ యానిమల్క్యూల్కి పారామిషియం ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ వన్కి సి, సెకండ్ వన్కి బి, థర్డ్ వన్కి డి. అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అనే జంతువు. పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని దేన్ని అంటారంటే ఇక్కడ ఆప్షన్ ఇది పైసేలియా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. పైసేలియా అనేది పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ ది వార్. ఎందుకంటారంటే దాంట్లో కూడా చాలా ఈ వార్ చేయడానికి సంబంధించినటువంటివి దాంట్లో ఎక్కువగా ఉన్నటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ ది వార్గా
అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఫురిఫెర్ అనే పదాన్ని ప్రతిపాదించింది రాబర్ట్ గ్రాంట్ అనే సైంటిస్టు. ఫురిఫెరా అంటే రంధ్రాలు గల జీవి అని. దంశకణాలు ఉన్న వర్గము. దంశకణాలు అనేవి వాటిని నీడోబ్లాస్ట్లు అంటారు. నీడోబ్లాస్ట్ల పేరు మీదగానే దానికి నిడేరియా అనే వర్గం వచ్చింది. ఇది దంశకణాలు ఉన్నటువంటి వర్గం నిడేరియా. నిడేరియాలోని బాహ్య చర్మంలోని దంశకణాలు అంటే ఈ దంశకణాలు ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి, రక్షణకి ఉపయోగపడతాయి. ఈ క్రింది వాటిలో మొదటి విసర్జక అవయవము అంటే జ్వాలా కణాలు, ఫ్లేమ్ సెల్స్. ప్లాటీ హెల్మింథిస్ నుంచి ఏర్పడతాయి. ప్లాటీ హెల్మింథిస్లో ఉండి జ్వాలా కణాలు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో లివర్ ఫ్లూక్ అంటే సిస్టోజోమా. ఇది గోట్ లివర్లో ఎక్కువగా నివసిస్తుంటుంది, అందువల్ల దీన్ని లివర్ ఫ్లూక్ అంటారు. ఇది సిస్టోజోమా. నెక్స్ట్ పరాన్నజీవులు అధికంగా ఉన్న వర్గము ప్లాటీ హెల్మింథిస్. నిమాటీ హెల్మింథిస్ కన్నా కూడా ప్లాటీ హెల్మింథిస్లో ఈ పరాన్నజీవులు అనేవి పారాసైట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ హెల్మెంథాలజీ అంటే ఏ వర్గాల అధ్యయనం. హెల్మెంథాలజీ అంటే ప్లాటీ హెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. మిథ్య శరీర కుహరం ఏర్పడిన జీవులు ఉన్న వర్గం. మిథ్య శరీర కుహరం ఏర్పడింది నిమాటీ హెల్మింథిస్. ప్లాటీ హెల్మింథిస్ శరీర కుహర రహిత జీవులు, నిమాటీ హెల్మింథిస్ మిథ్య శరీర కుహర జీవులు. నెక్స్ట్ పృష్ఠవంశం పాక్షికంగా ఉండే జీవుల వర్గం యూరోకార్డేటా. తోకలు అంటే యూరో అని మీన్స్ టెయిల్, తోకలో పృష్ఠవంశం అనేది పాక్షికంగా ఉంటుంది. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్, యూరోకార్డేటా. జీవించి ఉన్న దవడలు లేని ఏనేత తరగతి అంటే సైక్లోస్టోమేటా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ అతి పొడవైన ప్రవాళావరోధం ఏ దేశంలో ఉంది? అతి పొడవైన ప్రవాళావరోధం ఆస్ట్రేలియాలో ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా అతిపెద్ద వర్గం. నెక్స్ట్ కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు? కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో క్లైటెల్లం ఉన్న జీవి. క్లైటెల్లం వానపాములో ఉంటుంది, జలంలో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికానిది చూసినట్టుగైతే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. డి ఏంటిదంటే తేనెటీగల వాటికి నింపు కాదు. అదేవిధంగా దోమ, ప్యూపన, గబ్బు ఈ రెండు రాంగ్. మరి కరెక్ట్ ఏంటంటే పట్టు పురుగుల్ని కాటర్ పిల్లర్ అంటారు, దోమని రిగ్యులర్ అంటారు, ఈగను మాగట్ అంటారు. ఏబిసి అనేవి కరెక్ట్. ఈ రెండు రాంగ్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మొదటి విస్తరిత జీవులు. ద్విస్తరిత జీవులు అంటే సిలెంటరేటా జీవులని ద్విస్తరిత జీవులని అంటం జరుగుతుంది. మొదటి ద్విస్తరిత జీవులని సిలెంటరేటా జీవులని అంటారు. నెక్స్ట్ సిలెంటరేటా వర్గానికి చెందిన పగడాల పరిమాణం. ఈ పగడాల పరిమాణం అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. 3 to 56 mm. ఈ బిట్స్ మ్యాక్సిమం మీకు ఫిఫ్త్ లెసన్లోనే నేను చేసినటువంటి ఫిఫ్త్ లెసన్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ దాంట్లో కవర్ అవుతాయి. చూడని వారు ఉంటే చూడండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనది.
ఇక్కడ మొదటి ద్విపార్శ్వ సౌష్టవం ప్రదర్శించే జీవులు ప్లాటిహెల్మింథస్. మొదటి ద్విపార్శ్వ సౌష్టవం ప్లాటిహెల్మింథస్, ఇది కరెక్ట్. మొదటి త్రిస్తరిత జీవులు ప్లాటిహెల్మింథస్ జీవులు. ద్విపార్శ్వ జీవులు ప్లస్ త్రిస్తరిత అంటే ట్రిప్లోబ్లాస్టిక్ జీవులు. నెక్స్ట్ పంచ వ్యాసార్థ సౌష్టవం ఉన్న జీవులు ఎకైనోడెర్మేటా జీవులు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ జంతు రాజ్యంలో 80% జీవులు ఉన్న వర్గం ఆర్ద్రోపోడా. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పెద్ద వర్గము. ఓకే, అంటే ఏబిసిడి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ చేపలు అనేవి చూసినట్టుగైతే ఇవి శీతల రక్త జంతువులు. ఫిష్ అనేవి శీతల రక్త జంతువులు. 1కి సి కరెక్ట్. 1కి సి. డి కరెక్ట్. 1కి డి కరెక్ట్. నెక్స్ట్ పక్షులు అనేవి ఇవి ఉష్ణ రక్త జంతువులు. 1కి డి. 2కి పక్షులు అంటే ఇది మొసలి 4 గదులది. పక్షులు అనేవి ఉష్ణరక్త జంతువులు. 2కి సి. నెక్స్ట్ మొసలి 4 గదులు గుండె, స్పెషల్ క్యారెక్టర్ అది. దానికి 3కి ఏ. నెక్స్ట్ రొడెంట్స్ అంటే ఎలుకలు, బి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో భిన్నమైనది. ఇక్కడ భిన్నమైనది ఏముంది? గబ్బిలం ఉంది. ఇది మ్యామ్మల్స్, అవన్నీ బర్డ్స్. ఈ క్రింది వాటిలో సరీసృపాలు పక్షులకు సంధానకర్త. ఇంపార్టెంట్ చాలా. ఆర్కియోప్టెరిక్స్ పక్షులకి, అదేవిధంగా సరీసృపాలకి సంధానకర్త. నెక్స్ట్ పక్షి ఖండం అని దేనిని పిలుస్తారు? దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని పిలుస్తారు. జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఉన్న జీవి. అతిపెద్ద కణం ఉన్నది ఆస్ట్రిచ్. 17x18 దీని ఎగ్. ఇది 8th క్లాసులో ఉన్నటువంటి బిట్ ఇది. నెక్స్ట్ ప్రస్తుతం జీవించి ఉన్న సరీసృపాలలో అతిపెద్దది. జీవించి ఉన్నంటే మొసలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ప్రస్తుతం సరీసృపాలలో అతిపెద్దది జీవించి ఉన్న వాటిల్లో మొసలి. నెక్స్ట్ పాన్సీ బాల్డ్ అనే శాస్త్రవేత్త ఏ వర్గం జీవుల కణ నిర్మాణం ఆధారంగా వాటి నామకరణం చేశారు. ప్రోటోజోవా జీవులకి నామకరణం చేయడం జరిగింది. ఈ క్రింది వాటిలో బాత్రూమ్ స్పాంజ్ అని దేన్ని అంటారు? బాత్ స్పాంజ్ అని దేన్ని అంటారంటే ఇక్కడ మనకి బాత్ స్పాంజ్ యూస్పాంజి అనేది బాత్ స్పాంజి. ఇది నెక్స్ట్ బిట్, న్యూజిలాండ్లో మావోరీ తెగవారు ఏ జీవులను ఆహారంగా తీసుకుంటారంటే వానపాములని. న్యూజిలాండ్ వాళ్ళు ఆ తెగవారు ఏం చేస్తారంటే వానపాములని ఆహారంగా తీసుకుంటారు. నెక్స్ట్ వైద్య రంగంలో ఫ్లీబోటమీకి ఉపయోగించే జీవి వైద్య రంగంలో అంటే జలగ. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనది. పొరిపెరా అంటే రంధ్రాలు ఉన్నవి. నిడేరకు చెందిన హైడ్రా, జెల్లీ ఫిష్లు ఒంటరిగా నివసిస్తాయి. ఫస్ట్ 1 కరెక్టే, సెకండ్ 1 కరెక్టే. ఈ లెసన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో, ఫుల్ వీడియో మీకు 100% యూజ్ అయ్యేటువంటి వీడియో మీకు ప్లేలిస్ట్లోనే 9th క్లాస్ 5th లెసన్ జీవులలో వర్గీకరణ వైవిధ్యం అనే దాంట్లో పార్ట్ 2లో ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు 100% యూజ్ అవుతాయి. ఈ బిట్లు అనే దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్ స్వతంత్రంగా జీవించే ప్లానేరియా. ఎస్, ఇది కరెక్టే. అన్లేడా వర్గపు జీవులు రిబ్బన్ ఆకారంలో చదునుగా ఉంటాయి. ఇవి ఉండవు. అన్లేడా జీవులు ఇవి గుండ్రంగా ఉంటాయి, చదునుగా ఉండవు. అంటే ఏబిసి కరెక్ట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఇకైనస్ అనేది ఏ భాషా పదం? ఇకైనస్ అంటే యాక్చువల్గా ముళ్ళు అని.
డెర్మా అంటే స్కిన్, చర్మం. ఇది గ్రీక్ వర్డ్. ఈ క్రింది వాటిలో అభివృద్ధి చెందిన తెలివైన జీవులు అంటే ప్రైమేట్స్. ఈ క్రింది వాటిలో సముద్ర క్షీరదాలు, సముద్రంలో ఉండేటువంటి క్షీరదాలు, డాల్ఫిన్, అదేవిధంగా తిమింగలాలు. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. 1 and 2. చీమలు కుట్టినప్పుడు వెలువడే ఆమ్లం. చీమలు కుట్టినప్పుడు వెలువడేది ఫార్మిక్ ఆమ్లం. జీవులను సకశేరుకాలు, అకశేరుకాలుగా వర్గీకరించిన వారు. జీవులను సకశేరుకాలుగా, అకశేరుకాలుగా వర్గీకరించిన వారు ఎవరంటే అరిస్టాటిల్. అకశేరుకాల మీద ప్రయోగాలు చేసింది హైమను. ఈ సకశేరుకాలు, అకశేరుకాలుగా వర్గీకరించింది ఎవరు అంటే అరిస్టాటిల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో అతిపెద్ద అకశేరుకం ఆర్కిట్యూతిస్ అనేది అతిపెద్ద అకశేరుకం. నెక్స్ట్ బిట్ చీమల అధ్యయనాన్ని ఏమంటారు? చీమల అధ్యయనాన్ని మిర్మికాలజీ అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. లాస్ట్ బిట్ క్రింది వాటిలో డెవిల్ ఫిష్ అని దేన్ని అంటారు అంటే డెవిల్ ఫిష్ ఆక్టోబస్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.